అసలు ఈ శ్రీను ఎవరు? చెప్తా షన్ను, నువ్వు అర్థం చేసుకుంటావని నమ్మి చెప్తున్నాను. అవినాష్ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండేవారు, కానీ నాకు మాట్లాడాలని ఉండేది కాదు. ఆ రోజు నుంచి మేము ఒకటే ఇంట్లో ఉంటున్న వేరు వ్యక్తులం. పాపం అవినాష్ కూడా చాలా మంది డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాడు, కానీ ఒక్కసారిగా నా జీవితం ఎండమావిలా అయిపోయింది. అలా రోజు బాధపడుతూ బతికే కంటే డివోర్స్ తీసుకోవచ్చు కదా. డివోర్సా? లవ్లో వర్కౌట్ అవ్వకుంటే బ్రేకప్ చెప్పుకున్నంత ఈజీ కాదు. 2 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. తప్పెవరిదైనా నష్టపోయేది నా ఫ్యామిలీనే. మనకు నచ్చిన లైఫ్ మనం బతికినప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మన లైఫ్ మనకి ఇంపార్టెంట్. అవునా? సరే, ఫ్యామిలీస్ వదిలే, నా పరిస్థితి ఏంటి? నీకేంటి, వేరే పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు చేసుకుంటావా? నా జీవితానికి ఆ భగవంతుడు అంతే రాసి పెట్టాడేమో అని సర్దుకుని బతికేస్తున్న టైంలో అవునరా, తీసుకున్నా. ఒక 2 డేస్లో ఇచ్చేస్తా. నువ్వేం వరీ కాకరా, నేను ఇచ్చేస్తా అని చెప్తున్నా కదా. అదేంటంటే అది కాదురా, నేను చెప్పేది ఒకసారి విను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం హెల్ప్ చేస్తారా? రే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి. చున్నీ గాలికి వైర్ మీద పడిపోయింది. ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అయ్యో, ఏమాత్రం దానికి ఏముంది, పర్లేదండి. సరే అండి. హలో, చెప్పరా ఇప్పుడు? నేనేం మాట్లాడుతున్నానో మీకు ఏమైనా అర్థమవుతుందా? నేనేం అడుగుతున్నానో మీరేం చెప్తున్నారు? ఇలా అయితే మీరు సేల్స్ ఏం చేస్తారండి? కస్టమర్లే మా దేవుళ్ళు అంటారు, కానీ హెల్ప్ మాత్రం చేయరా? ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? హాయ్ అండి. ఏమైంది? సాంబార్ చేయడానికి ఏం కావాలని అడిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. ముజే తెలుగు నయాతి. నయ్యాత అంటే తెలుగు నేర్చుకోవాలి కదా. తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ తెలుగు మాట్లాడరా? పోనీలేండి, నేను మీకు హెల్ప్ చేస్తాగా, వదిలేండి. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. కుదిరితే తెలుగు నేర్చుకోండి. మీరు పదండి. ఈ మనుషులకి ఏమవుతుందో ఏంటో, రోజు రోజుకి మానవత్వం తగ్గిపోతుందండి. మీకు వంట చేయడం రాదా? లేదండి. ఊర్లో ఉన్న రోజులు మా అమ్మ వండితే తినడమే తప్ప నాకు వండడం తెలియదు. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది బ్యాచిలర్ అబ్బాయిల లైఫ్లో వంట ఎంత ఇంపార్టెంటా అని. మీరేం వరీ అవ్వకండి, నేను హెల్ప్ చేస్తాగా. సరే అండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే అండి. ఇంతకీ మీకు కావాల్సిన తీసుకున్నారా? అన్నీ తీసుకున్నాను. అయ్యో, ఈ అడవుల్లో పడి పరిచయం చేసుకోవడమే మర్చిపోయా. నా పేరు శ్రీను అండి. హాయ్, నా పేరు కీర్తి. హాయ్ అండి. అలా ఏర్పడ్డ మా పరిచయం మెల్లిగా ఫ్రెండ్షిప్గా మారింది. సీను చాలా మంచోడు. సీను, అయ్యో తీసుకోండి. థ్యాంక్స్ అండి. తనతో ఉన్నప్పుడు నాకు అసలు టైమే తెలిసేది కాదు. సీను చాలా ఫన్నీ, నన్ను ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవాడు. కూరగాయలే. అన్నా ఏం కావాలి? ఏం చూస్తున్నావు అన్నా? రా అన్నా, కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి, కావాలా? అరే రా అన్నా. నువ్వు ఉండరా బాబు. నీకు ఇలా కాదు కానీ ఆగు. కూరగాయలే. ఓర్ని. ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయి మన దగ్గర. ఏం కావాలి? అబ్బో, చాలా తెలివి ఉంది భయ్యా నీకు. హైదరాబాద్లో బతకాలంటే ఆ మాత్రం ఉండాలి కదన్నా. లేడీ వాయిస్ యూజ్ చేస్తున్న కేడీగాడు అనమాట. ఆ? ఏంటన్నా ఏదో అంటున్నారు? అదే లేడీ ఫింగర్స్ ఒకటి ఎంత అని. అవి ఒకటి రెండు కాదన్నా, కిలోల్లో ఇస్తారు. మీరు భలే తింగరంలో ఉన్నారన్నా, మిమ్మల్ని ఈజీగా మోసం చేసేయచ్చు. నా గురించి నేను చూసుకుంటానులే కానీ ముందు కూరగాయలు. సరే అన్నా, ఏమిమ్మంటారు? అన్నా అవి కాదన్నా, నేను వేస్తాగా. మంచి మంచి నేనే ఏరేస్తాగా. టమాటాలేనా? రండి మేడం, వేరుకోండి. అవి 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 కూడా కిలోలోనే ఇస్తారా? ఓయ్, ఏం నువ్వు అతనికి తెలియదని పుచ్చిపోయినవిస్తున్నావా? పుచ్చులు గిచ్చులు ఉండవు మేడం మన దగ్గర, అంతా ఫ్రెష్ మాలు. మీరు చూసుకోండి. అయితే ఏంటిది? కూరగాయలు నాకు ఒకటి రెండు పుచ్చులు రాకుండా ఉంటాయండి మేడం. అవునా, అయితే ఉండు. అరే మేడం ఆగండి మేడం, ఆగండి. ఏం చేస్తున్నారు మేడం మీరు? ఏంటిది? మరి ఇదేంటి? ఓ మేడం, నువ్వు కొంటే కొను లేకపోతే లేదు, అంతేగాని పొద్దున వ్యాపారం అంతా చెడగొట్టమాక. ఛీ, నీ దగ్గర ఎవరు కొంటారా? చెత్త వెదవా. ఎల్లవమ్మా ఎల్లు. షన్ను, ఏంటిది? నీకోసం చిన్న గిఫ్ట్. షట్టా? ఒకసారి వేసుకుని వస్తావా? ఇప్పుడా? సరే. షన్ను, అది అవినాష్ రూమ్. తనకి తన రూమ్లోకి ఎవరు వెళ్ళడం ఇష్టం ఉండదు. నువ్వు నా రూమ్లో చేంజ్ చేసుకో. కీర్తి, బాగుందా? చాలా బాగుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అయ్యో, ఈ మాత్రం దానికి మీరు రావడం ఎందుకు? పిలిస్తే నేను వచ్చేవాడిని కదా. పర్లేదు సీను, నాకు కూడా ఒక్కదానికి బోర్ కొట్టి ఇలా వచ్చాను. ఓ అవునా, రండి లోపల రండి, కూర్చోండి. టీ తాగుతారా? పర్లేదు సీను. అయ్యో భయపడకండి, నాకు వంట అంటే రాదు కానీ టీ బాగానే పెడతాను. ఒక నిమిషం. కీర్తి గారు, ఒకసారి మీ ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తారా? అయ్యో, నేను నా ఫోన్ కిందనే మర్చిపోయా అండి. అవునా, పోనీ బెడ్ మీద నా ఫోన్ ఉంటుంది, కొంచెం దాంట్లో ఆన్ చేస్తారా? ఎక్కడండి? అక్కడే బెడ్ మీద ఉంటుంది చూడండి, అక్కడే పెట్టానండి. దొరకట్లేదండి. అదే ఆ కార్నర్లో ఉంటుంది చూడండి. ఇక్కడెక్కడ కనిపించట్లేదండి. అవునా, ఒక నిమిషం ఆగండి, నేనే వస్తున్నాను.
ఎక్కడ పెట్టారండి? నేను ఎప్పుడు ఇంతే అండి, ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటా. వస్తున్నా, ఆగండి. ఎక్కడుంది? ఏం కనిపించట్లేదండి. కీర్తి గారు ఎక్కడున్నారు మీరు? అయ్యో, సారీ సారీ అండి, సారీ చీకట్లో చూసుకోలేదండి. రండి బ్రో, అక్కడ ఆగిపోయారండి బ్రో, రండి. ఇదే మా హౌస్ బ్రో. కీర్తి, కీర్తి. ఆ, తిను శ్రీను అని మన ఇంటి పైన ఉంటాడు. మీకు చెప్పా కదా బ్రో, నా వైఫ్ కీర్తి. ఓ, హలో అండి. కీర్తి, నీకో విషయం తెలుసా? మనోడు నేను ఒకే ఆఫీస్. నేను మార్నింగ్ షిఫ్ట్ అయితే మనోడు నైట్ షిఫ్ట్. బ్రో, వాటర్ కావాలా? పర్లేదు బ్రో. కీర్తి, ఈరోజు శ్రీను మనతో పాటే భోజనం చేస్తాడు. అయ్యో పర్లేదు బ్రో, నేను రైస్ పెట్టిస్తున్నాను, కర్రీస్ తెచ్చుకుంటాను. రోజు ఆ బయట ఫుడ్ ఏం తింటారు బ్రో? ఈరోజు మాతో పాటు మా ఇంట్లో తినండి. మీకు విషయం తెలుసా? మా కీర్తి గుత్తొంకాయ కూర ఎంత బాగుండదు. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. పదండి బ్రో. ఓకే బ్రో, గుత్తొంకాయ కూర వేసుకోండి, టేస్ట్ అదిరిపోద్ది. తినండి బ్రో. చాలు బ్రో, సరిపోతుంది బ్రో. మొహమాట పడకండి బ్రో, తినండి. మ్మ్. మ్మ్. బాగుందా బ్రో? మామూలుగా లేదు బ్రో. అదే గుత్తొంకాయ కూర బాగుందని చెప్తున్నా. నేను చెప్పాను కదా బ్రో, మా కీర్తి సూపర్ ఉండిద్దని. మీరు తినండి, మొహమాట పడకుండా తినండి. ఓకే బ్రో. ఫోన్ తీయట్లేదేంటి?
అసలు నువ్వేం చేసావు నీకన్నా అర్థమవుతుందా? పరువు మొత్తం పోయింది. నీకు కొంచెం అన్న సిగ్గుండాలి. మొగుడుండగా వేరే వాడితే అఫేర్ పెట్టుకోవడానికి. ఏ అంత ఆగలేకపోతున్నావా? అసలు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాను చూడు. ఫు, నా బతుకు. ఇంత జరిగిన సిగ్గు లేకుండా అలా చూస్తుందో చూడు. బజారు ముండా. ఎందుకు ఉండాలి? మొగుడి దగ్గర దొరకకపోతే ఇంకేం చేస్తారు? అసలు నీకోసం నా లైఫ్ ని నేనెందుకు నాశనం చేసుకోవాలి? మనిషికి తిండి నిద్ర ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ నీడ్ కూడా అంతే. అసలు తప్పు నీ దగ్గర పెట్టుకుని నా మీద అరిస్తే ఏమొస్తుంది? వెళ్ళి నీలోని లోపాన్ని సెట్ చేసుకుని అప్పుడు మాట్లాడు, వింటాను. కథలు పడుతున్నావా? ఏమైంది సార్? నడుబే నడు. రేయ్ ఎక్కడ సార్? నా కొడక. సార్, ఏయ్, నడువే. ఏంటి చెప్పండి సార్. నీకు చెప్పేది? సార్, చల్, సార్, నా సార్, కొడక, సార్. పద, పద నువ్వు. రేయ్, పైకి లేరా, పైకి ఏమైంది? లేరు. చెప్పు తీసుకెళ్ళండి సార్. ఏంటి చెప్పు తీసుకెళ్ళేది బే? నడు నువ్వు. మీ దగ్గర వారెంట్ ఉందా సార్? వారెంట్లో ఏం లేదు. నడుబే నడు నువ్వు. స్టేషన్ పోయాక ఉన్నదిరా నీకు. పద. చేయండి సార్. సార్ ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పండి సార్. సార్ సార్ నేనేం చేశాను సార్ అసలు? సార్ చెప్పండి సార్. నర్సింగ్ బండిది. చెప్పండి సార్. సార్ ఆగండి. ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని ఎందుకు చేశారు? నేనేం చేశాను? నాకు తెలుసు, మీరే చేశారు. నిజం కీర్తి, మీ మీద కోపం ఉన్నమాట నిజమే, కానీ ఈ అరెస్ట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను నమ్ము, నీ మీద ప్రామిస్. అవినాష్ శ్రీనుని అరెస్ట్ చేయించలేదు. అవినాష్ శ్రీనుని అరెస్ట్ చేయించకపోతే శ్రీనుని అరెస్ట్ చేయించింది ఎవరు?